హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు కరా మూవీ గురించి. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఆల్ లాంగ్వేజెస్ లో. ఈ సినిమాలో ధనుష్ గారు, కేఎస్ రవికుమార్ గారు అండ్ మమతా బైజు గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలు అయితే చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వచ్చే కరస్వామిగా ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ధనుష్ గారు ఒక దొంగ అండ్ తండ్రిగా కేఎస్ రవికుమార్ గారు అయితే యాక్ట్ చేశారు. తండ్రి దగ్గర ఉన్న డబ్బును కాజేసి ఇంట్లో నుంచి అయితే పారిపోతాడు. పెద్ద దొంగ అవుతాడు అనమాట. కానీ లైఫ్ లో మాత్రం ఎటువంటి సెటిల్ అయితే అవడు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతను దొంగని తెలిసినా కూడా ఆమె కరణ్ అయితే ప్రేమిస్తుంది. కానీ పెళ్లి తర్వాత దొంగతనాన్ని మానేయాలని మాట తీసుకుంటుంది. అయితే తన స్నేహితుడు మురుగేశన్ గురించి చివరిగా ఒక దొంగతనం చేయాలని డిసైడ్ అవుతాడు కర. అదే అతని ఆఖరి దొంగతనం అవ్వాలని అయితే రంగంలోకి దిగుతాడు. కానీ ఊహించిన విధంగా పోలీసులకు అయితే దొరికిపోతాడు. రిటైర్ అవడానికి దగ్గరలో ఉన్న డిఎస్పీ భరతన్ అయితే తన కేసుని టేకప్ చేస్తాడు. రిటైర్ అయ్యే టైం కి తన పబ్లిసిటీ బాగా జరగాలని భరతన్ అయితే ఆశపడతాడు. అందుకే కర కేసు పైన ఆఫీసర్ రిక్వెస్ట్ చేసి మరి అతని కేసుని అయితే టేకప్ చేస్తాడు. అయితే అతను కొట్టి కర అయితే పారిపోతాడు. తర్వాత అతని భార్య మళ్ళీ చెప్పినట్లు బుద్ధిగా ఒక హోటల్లో అయితే పని చేసుకుంటాడు. కానీ సొంతూరు కోసం మళ్ళీ అతను దొంగ మారాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏంటి, పోలీసుల వల్ల కరా జీవితం చివరికి ఏమైంది అనేది మిగిలిన స్టోరీ. మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం చాలా సీరియస్ గా అయితే ఉంటాడు. అతని యాక్టింగ్, ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని నేచురల్ గా ఉంటాయి. కొన్ని సీన్స్ లో అయితే ఐస్ తోనే ఎమోషన్స్ క్యారీ చేశాడు. అండ్ ఓవరాల్ గా అయితే ధనుష్ గారు అయితే మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా సెకండ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి, కేఎస్ రవికుమార్ గారు ఫాదర్ రోల్ అయితే లిటరల్లీ అదరగొట్టారని చెప్పాలి. పర్టికులర్ గా ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. అదైతే నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తే అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఆ సీన్. తన పర్ఫార్మెన్స్ అయితే అంత బాగా చేశారు. అండ్ ఇంకా మమతా బైజు కూడా వైఫ్ రోల్ లో చాలా సింపుల్ అండ్ నేచురల్ గా అయితే యాక్ట్ చేసింది. స్క్రీన్ టైం తక్కువైనా సరే గుర్తుండిపోతుంది. అండ్ డిఎస్పీ రోల్ లో యాక్ట్ చేసిన సూరజ్ గారు అయితే పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజ్ అయితే తీసుకున్న పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్యూయల్ క్రైసిస్, ఫార్మర్ ప్రాబ్లమ్స్ లాంటి రియలిస్టిక్ ఎలిమెంట్స్ అయితే స్టోరీలో బాగా మిక్స్ చేశారు. అందుకే మూవీకి రా అండ్ రియలిస్టిక్ ఫీల్ అయితే వస్తుంది. కానీ నరేషన్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే లెంత్ ఎక్కువ అనిపిస్తాయి. మాస్ కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఎమోషనల్ క్రైమ్ డ్రామాస్ అయితే నచ్చితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. ఇక జీవి ప్రకాష్ గారి గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. అండ్ ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా నేచురల్ గా ఉంది. 1970 సెటప్ అయితే చాలా బాగా రీక్రియేట్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే కర అయితే ఒక స్లో పేస్డ్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా. ధనుష్ అండ్ కేఎస్ రవికుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. కంటెంట్ బేస్డ్ మూవీస్ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి సినిమా ఫస్ట్ ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రివ్యూ కోసం మళ్ళీ కలుద్దాం.